నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం ఆంధ్రాలో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా కూడా ఈ సిట్ కేసులు, ఈడీ కేసులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉన్నాయి. అండ్ మరోవర్ కేటీఆర్ గారికి సంబంధించి కూడా ఈ సిట్ కి సంబంధించి సమంతది కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది అని ఒక వార్త వెలువడింది. సో అసలు ఏంటి సార్, అంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది అసలు లోపల? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఫస్ట్ వచ్చింది. అక్కడ ఎస్ఐబిలో ప్రణీతరావు అనే ఆయన ఫస్ట్ దొరికాడు. అతను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లు, రికార్డులన్నిటిని ధ్వంసం చేశాడని అక్కడ నుంచి కేసు మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళుగా అదేమి కొలిక్కి రాలేదు, కానీ అప్పుడప్పుడు దీన్ని పొలిటికల్ గా మాత్రం వాడుకుంటారు. అంటే మనకి ఏ కేసులైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ కేసుల్ని, ప్రత్యర్థుల్ని ప్రజల్లో బదనాం చేయడానికి, వీళ్ళు నేరం చేశారని ప్రజా కోర్టులో నిరూపించడానికి మాత్రమే ట్రై చేస్తారు తప్ప కోర్టుల్లో తేలేదేమీ ఉండదు ఈ కేసులు. అందుకని ఏళ్ల తరబడి కేసులు అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఇది కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటికి కూడా ఏమీ తేలలేదు, కానీ మళ్ళీ దీన్ని అవసరమైనప్పుడు బయటికి తీయడం, చర్చ పెట్టడం, మళ్ళీ అది మరుగున పడిపోవడం, ఇదే జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ ఇది ముందుకొచ్చింది. ఆల్రెడీ ప్రభాకర్ రావు చాలా నెలలు లేకపోతే సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది కేసు బయటకు వచ్చి. మొత్తానికి ఆయనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. సో ఎందుకంటే ఆయనే దానికి డీజీగా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ గా. ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందండి. సో అట్లాగే రాధాకృష్ణరావు లాంటి వాళ్ళు కూడా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు, వీళ్ళందరూ అంటే ఒకే కులం వాళ్ళని, కేసీఆర్ కులం వాళ్ళని పెట్టుకొని దాంట్లో తనకు అనుకూలమైన అధికారులను పెట్టుకొని, కొంతమంది రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు ప్రత్యర్థులు కావచ్చు, తన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది జడ్జిలు, జర్నలిస్టులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, సినిమా హీరోయిన్లు, ఇలాగా అనేక మంది మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టడం. ఇందులో రాజకీయ నాయకులు ఎందుకు పెడతారంటే ప్రత్యర్థులు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళని బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడానికి. ఇదే ఆరోపణలు గతంలో కూడా జగన్ కూడా తెలుగుదేశం మీద ఇదే ఆరోపణలు చేశాడు. చంద్రబాబు వైసీపీలో ఉన్న కొంత రాజకీయ నాయకుల మీద ఇది పెట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు పెట్టి బెదిరించి వాళ్ళని చేర్చుకున్నాడని. అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరిగిందని. రెండవది, తన పార్టీలో జరుగుతుంటే వాళ్ళు ఏమన్నా కుట్రలు చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి అది. ఇక జడ్జిలు అంటే జడ్జిలను కూడా బెదిరించవచ్చు. జడ్జిలు ఏమన్నా ఇది ఉంటే వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాలు అవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏదన్నా కేసులు వచ్చినప్పుడు బెయిల్ కాదు, మిగతా విషయాలు జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే వ్యాపారస్తుల నుంచి, వ్యాపారస్తులు ఎవరు కూడా ఇవాళ లీగల్ గా 100% లీగల్ గా వ్యాపారాలు చేయలేరు. ఎంతో కొంత ఇల్లీగల్ వ్యవహారాలు ఉండకుండా బిజినెస్లు ఉండవు. సో ఆ డేటా అవన్నీ పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, వ్యాపారస్తుల దగ్గర ఫండ్ కలెక్ట్ చేయడం, పార్టీ ఫండ్ అనడం, లేకపోతే ఇంకోటి అది చేయడం. అట్లాగే సినిమా హీరోయిన్లు ఎందుకు, ఇతనికి నచ్చిన కొంతమంది హీరోయిన్ల మీద, ముఖ్యంగా కేటీఆర్ మీద ఈ ఆరోపణలు వచ్చాయి. నచ్చిన వాళ్ళ మీద చేసి వాళ్ళ పర్సనల్ అఫైర్ తెలుసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తనకు గెస్ట్ హౌస్ పిలిపించుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది చేశాడు అనేది ఒక ఆరోపణ. అట్లాగే జర్నలిస్టులు వీళ్ళు ఎవరన్నా తనకు వ్యతిరేకంగా రాస్తూ ఉండి బలంగా ఉంటే వాళ్ళ మీద పెట్టడం. అట్లాగే కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా పెట్టడం. అంటే అందరినీ, కొంతమందిని కంట్రోల్లో పెట్టుకోవడం, కొంతమందిని పర్సనల్ గా అది సెక్సువల్ ఫేవర్స్ కావచ్చు, లేకపోతే మానిటరీ పరంగా కావచ్చు వాడుకోవడం. ఇది ప్రధానంగా జరిగిందండి. మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది హోంశాఖ అనుమతితో జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు కావచ్చు, మావోయిస్ట్ సింపథైజర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కోసం పర్మిషన్ ఇస్తారు. సో దానికి అనుకూలంగా లీగల్ గా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ చూస్తుంటాయి. సెంట్రల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ జరుగుతుంది. కానీ వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని అనేక నెంబర్లు వేరేది ఇచ్చేస్తారు. మావోయిస్టులు అన్నట్టుగానే ఇచ్చేస్తారు. ఆ నెంబర్లు వీళ్ళకి తెలుసు ఎవరిదని. అట్లాగే అధికారులు కూడా, పోలీస్ అధికారులకు కూడా కొంతమందికి తెలుసు. ఇది మామూలుగా కూడా ఎలా జరుగుతుంటుందంటే, మామూలుగా కూడా ఎవరైనా ఇప్పుడు క్రైమ్లో కూడా మామూలుగా అయితే నెట్వర్క్ వాళ్ళకి
లెటర్ పెట్టి పలాని ఫోన్ నెంబర్కు వచ్చిన కాల్స్ చెప్పండి, ఈ పలాని క్రైమ్ లో మేము ఇన్వెస్టిగేట్ చేయాలని అఫిషియల్ గా పెట్టచ్చు. అప్పుడు వాళ్ళు అఫిషియల్ డేటా ఇస్తారన్నమాట, కాల్ రికార్డింగ్ డేటా అంటారు, అదంతా కూడా ఇస్తారు, సిడిఆర్ రికార్డ్స్ అంటారు. సో అదొక పద్ధతి ఇది. కానీ ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ మీద అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు కూడా చంద్రబాబు కేసీఆర్ మీద ఆరోపించాడు, మా అప్పట్లో గొడవ జరిగి ఓటుకున్నాడు కేసు వచ్చినప్పుడు కూడా మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని. సో ఇది ప్రతి ఒక్కరి మీద జరుగుతుంది, ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు అవన్నీ వచ్చాయి, ఇవన్నీ రాకముందు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిసారి వచ్చేది. సో ఇప్పుడు ఇలా వచ్చింది. మొన్న హరీష్ రావుని తీసుకెళ్లారు, హరీష్ రావు ఏమో సాక్షి అని చెప్పారు, నిన్నేమో కేటీఆర్ ని తీసుకెళ్లారు. సో కేటీఆర్ ది కూడా నిన్న 11 గంటలకి స్టార్ట్ అయింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, సాయంత్రం 6:30 వరకు, అంటే దాదాపు 7:30 గంటల సేపు కేటీఆర్ ని విచారించారు. అయితే కేటీఆర్ బయటకు వచ్చి తన వెర్షన్ ఏం చెప్పాడంటే, నేనే వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేశాను, అసలు నేను సినిమా వాళ్ళని చేసినట్టు మీకెవరు చెప్పారు, మీకేమైనా ఆధారాలు ఉన్నాయా, మీరెందుకు చెప్పారంటే సిట్ ఏమనిందంటే మేము చెప్పలేదు, అసలు మా దగ్గర ఏం ఆధారాలు కూడా లేవు అని సిట్ చెప్పింది. ఈ విషయం నేను బయట చెప్పొచ్చా అని అడిగితే చెప్పుకోండి అని కూడా అనింది సిట్. ఇవన్నీ కేటీఆర్ చెప్పాడు, అసలు నాకేం సంబంధం లేదండి. అంటే కేటీఆర్ ఒక వెర్షన్ చెప్పాడు, అంటే ఏమేమి ప్రశ్నలు అడిగాయని. అట్లాగే సజ్జనార్ కూడా ఒక ప్రశ్న ఇచ్చాడు. సజ్జనార్ ఏమిచ్చాడంటే, మేము ఇది 243 క్రైమ్ నెంబరు 2024లో క్రైమ్ నెంబర్ 243 పంజగుట్లో నమోదైన కేసులో మాత్రమే దీని విచారణ జరుపుతున్నాము. అంటే పర్టికులర్ కేసులో ముఖ్యంగా ఏంటంటే వ్యాపారస్తులకు సంబంధించి ఫండ్ కలెక్షన్, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ దగ్గర కేసీఆర్ కి, ఎందుకంటే దేశంలోనే సెకండ్ హైయెస్ట్ అనుకుంటా, సెకండ్ లేదా థర్డ్ ఏది ఫండ్స్ లో బిఆర్ఎస్ కి. సో ఇంత ఆ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళ నెంబర్లు దీంట్లో ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ దీంట్లో. ఎవరైతే వ్యాపారస్తులు బిఆర్ఎస్ ఫండ్స్ ఇచ్చారో వాళ్ళ నెంబర్లు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళని బెదిరించి ఫోన్ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బెదిరించి ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఆ విషయాల మీద ప్రధానంగా అడిగాము. తర్వాత ఏమి ఆధారాలు లేవని బయటకు వస్తుంది, అవన్నీ అబద్ధాలు, సాక్షుల్ని సంప్రదించొద్దు అని చెప్పాము. అట్లాగే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని కేటీఆర్కి మేము సూచించాము. సో భద్రతా కారణాల వల్లే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, అది అబద్ధం కాదు. మీరు అధికారికంగా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రసారం చేయండి, కానీ అబద్ధాలని పుకార్లని ప్రచారం చేయకండి అని సజ్జనారు ప్రకటన ఇచ్చాడు, ప్రెస్ నోట్ ఇచ్చాడు. అయితే దీన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక వెర్షన్ రెడీ చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కేసీఆర్ని ఏమేమి ప్రశ్నలు అడిగారో కూడా డీటెయిల్గా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావు కదా, నీకు ప్రైవేటు వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేయకూడదు అని తెలీదా అనేది ఒక ప్రశ్న. తర్వాత ఐజీ ప్రభాకర్ రావు, డీజీ ప్రభాకర్ రావు, రాధాకృష్ణ వాళ్ళకి రెగ్యులర్ గా ఎందుకు నువ్వు ఆ టైంలో కాల్స్ చేశావు అనేది రెండో ప్రశ్న. 3 బడా వ్యాపారులను బెదిరించి డబ్బులు తీసుకున్నావు కదా అనేది ఇంకో ప్రశ్న. ట్యాపింగ్ ని ధ్వంసం చేయమని నువ్వే ప్రణీత్ రావుకి చెప్పావంట కదా, ప్రణీత్ రావు వాంగ్మూలంలో చెప్పాడు మాకు అనేది మూడో ప్రశ్న. తర్వాత హీరోయిన్లను ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జన్వాడ గెస్ట్ హౌస్ వాళ్ళని పిలిపించుకుని ఎంజాయ్ చేసామంట కదా అనేది ఇంకో ప్రశ్న. తర్వాత ఈ పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ దీన్ని వాడింది, ఇది ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది నువ్వే కదా అని అడిగినారని. తర్వాత ప్రభాకర్ రావు ద్వారా సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రభాకర్ రావు ద్వారా నాగార్జునకి పంపించింది నువ్వే కదా అని ఒక ప్రశ్న అడిగారని. ఇది నాగార్జున అడిగాడా ఫోన్ ట్యాప్ చేయమని సమంతది, లేకపోతే నువ్వే ఫోన్ ట్యాప్ చేసి నాగార్జునకి పంపించావా అనేది ప్రశ్నలు అడిగారని ఈ ప్రశ్నల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నలు ఏమి మేము అడిగామా లేదనేది వాళ్ళు చెప్పట్లేదు. సో ఈయన కేటీఆర్ చెప్పట్లేదు, ఇట్లా సజ్జనార్ ప్రకటనలో కూడా ప్రశ్నలు ఏవి లేవు. ఓన్లీ ఫలాని పంజాగుట్లో నమోదైన కేసుకు సంబంధించి మాత్రమే మేము విచారించామనేది చెప్తున్నారు. అది కూడా వ్యాపారస్తులకు సంబంధించి, మిగతావి లేదని. కేటీఆర్ ఏమో నేను రివర్స్ లో అడిగాను, హీరోయిన్లది ఉన్నట్టు మీరు ఎందుకు లీక్ చేశారు, అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా దగ్గర ఏమో ఆధారాలు లేవని కేటీఆర్ అంటున్నాడు. మరి దీన్నేమో సిట్టు వ్యతిరేకించలేదు.
నిజానికి కేటీఆర్ చెప్పింది అబద్ధం అయితే సిట్ వాళ్ళు ప్రకటన ఇవ్వాలి. అవును. కానీ సజ్జనార్ ప్రకటనలో అదేమీ లేదు. సజ్జనార్ ప్రకటనలో ఏముంది, అధికారికంగా అంటే మేము అధికారికంగా చెప్పింది మాత్రమే నమ్మండి, పుకార్లను నమ్మద్దు. ఆ రకంగా సజ్జనార్ ప్రకటన ప్రకారం కూడా కాంగ్రెస్ చెప్పింది పుకారుగానే అనుకోవచ్చు. అంటే హీరోయిన్లు, సమంత ఇదంతా కూడా ముందు నుంచి ఒక ప్లాన్డ్ గా కేటీఆర్ ని బదనాం చేయడానికి తీసుకొస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది తప్ప ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు అయితే లేవు. సో ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి కేసు కూడా పొలిటికల్ గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇక్కడ కూడా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా సెంట్రల్ అయినా ఇదే పెగాసస్ మీద మోడీ గవర్నమెంట్ మీద కూడా సేమ్ విమర్శలు వచ్చాయి. సో ఈ ప్రైవేట్గా వాడతాను, ఖచ్చితంగా ప్రైవేట్గా వాడరు అనేది గ్యారంటీ లేదు. ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్స్ వాడతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాడదా ప్రైవేట్ వ్యక్తుల కంటే ఖచ్చితంగా వాడతారు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. సో ఇవి ఎప్పుడు కూడా కోర్టులో ప్రూవ్ అయ్యే వ్యవహారాలు అయితే కాదు. ఇవన్నీ హడావిడి చేసి ప్రజల్లో ఆ పార్టీని, ఆ నాయకులను బదనాం చేయండి. ఇక్కడ కొత్త యాంగిల్ వచ్చి హీరోయిన్, ఇది ముందు మనం ఎప్పుడు వెళ్ళలేదు. సో హీరోయిన్స్ ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ నిజానికి పాపం ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళ ప్రైవేట్ వ్యక్తిగత జీవితం ఉంటది. ఆ వ్యక్తిగత జీవితాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళ అఫైర్ల గురించి మాట్లాడి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడని, తనకి అఫైర్లు ఉందని, ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ ఇబ్బంది కలిగించడం తప్ప, అంటే అదేమంటారు క్యాజువాలిటీ అంటారు. అంటే ఒకరిని నువ్వు టార్గెట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా బలవుతుంటారు, దానికి సంబంధం లేని వాళ్ళు కూడా బలవుతుంటారు. అది ఆల్రెడీ కొండా సురేఖ దారుణమైన కామెంట్స్ చేయడం అవన్నీ చూసాం మనం. దానికి అనుబంధంగానే కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ మీద ప్రచారం చేస్తుంది. కేటీఆర్ వణికిపోయాడంట, అది ఇదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ఏమో ఓపెన్ గానే ప్రెస్ మీట్ లో ఆయన ఏమడిగారు, ఏం చెప్పారు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ ని దీంట్లో ఉన్న ముద్దాయిలు, ఇతరుల ముద్దాయిలను అంటే ముఖ్యంగా రాధాకృష్ణరావు, ప్రణీత్ రావు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. కాన్ఫ్రంటేషన్ అంటే ఇద్దరు ముద్దాయిల్ని పక్క ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈ ముద్దాయి గతంలో ఏం చెప్పాడు, ఈ ముద్దాయి ఏం చెప్పాడు, ఇద్దరిని కలిపి ఒకసారిగా ప్రశ్నించి వాళ్ళిద్దరి మధ్య గొడవ క్రియేట్ చేయడం. అంటే నువ్వు అలా చెప్పావు కదండి, నేను అప్పుడే అలా చెప్పలేదని, అలా దాన్ని కాన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ అంటారు. అంటే ఈయన ఏ రావు లేడు, నేను ఒకడే ఉన్నానని కేటీఆర్ చెప్పాడు. కానీ మళ్ళీ బయటికి వచ్చిన సమాచారం ఏంటంటే వేరే సాక్షితో రాధాకృష్ణరావుని వీళ్ళని కూర్చోబెట్టుకొని కాన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ కూడా చేశారని కేటీఆర్ ఉన్నప్పుడే వేరే రూమ్ లో. సో ఏదేమైనా ఇదంతా కూడా అఫీషియల్ గా వీళ్ళు కంప్లీట్ గా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే గానీ మనకి అసలు సిట్ దీంట్లో ఇప్పటి వరకు ఏం తేల్చింది, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళది మాత్రమే సిట్ పెట్టినట్టుగా విచారించింది. ఇప్పుడు ఏంటంటే విచారణ జరుగుతుంది కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు దగ్గర నుంచి అందరినీ కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళతో వాంగ్మూలాలు తీసుకున్నారు, అవన్నీ జరిగాయి. కానీ రాజకీయ నాయకులను ఎవరిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. మరి ఓన్లీ ఇది పొలిటికల్ ప్రచారానికే రేవంత్ ప్రభుత్వం వాడుకుంటుందా, లేకపోతే దీన్ని సీరియస్ గా ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లి ట్రయల్ వరకు తీసుకెళ్లి శిక్షలు పడతాయా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.